హలో! హాయ్! నేను మీ వేణు. ఈరోజు అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్ బటన్ ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? చెక్ చేసుకుందాం. మరి ఏం అవసరం? ఎందుకు? అంటే మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మీరు పెట్టుకున్న ఫోన్ నంబర్ అండ్ రికవరీ ఫోన్ నంబర్ అది బాగా పనిచేయాలంటే కంపల్సరీ అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్ బటన్ ఎనేబుల్ అయి ఉండాలి. మరి అక్కడికి ఆ పేజ్‌లోకి చేరుకోవాలంటే సెక్యూరిటీలోకి వచ్చి రికవరీ ఫోన్ నంబర్ క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇంకో పేజ్‌లోకి తీసుకెళ్తుంది. అది పాస్వర్డ్ అడుగుతుంది లేదా మీ ఫోన్ లాక్ అడుగుతుంది. నెక్స్ట్ ఫోన్ నంబర్ మీకు ఇక్కడ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఇంకో పేజ్‌లోకెళ్తాం. ఇలా అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్ అన్ని ఫోన్లలో ముఖ్యంగా మీ కంప్యూటర్‌లో, మీ మొబైల్‌లో చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇది ఎనేబుల్ అయి ఉండాలి. ఇలా ఎనేబుల్ అయితే బ్లూ కలర్‌లో కనబడుతుంది. లేదు అంటే ఇలా డిజేబుల్ అయి ఉంటుంది. ఈ కలర్‌లో ఉంటుంది. అకౌంట్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్ రీసెట్ కింద బెటర్ షేరింగ్ ఆన్ గూగుల్ ఈ 2 బటన్ ఆన్‌లో ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిది. అకౌంట్ ఏదైనా ఆపదలున్నప్పుడు గూగుల్ వాళ్ళు తిరిగి మీది మీకు ఇస్తారు. మీరు తిరిగి పొందాలంటే తప్పనిసరి ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. బెటర్ షేరింగ్ ఆన్ గూగుల్ ఇక్కడ ఎందుకు ఈ బటన్ ఎనేబుల్ చేయాలంటే ఎనేబుల్ వీడియోస్, కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ గెట్ నోటిఫికేషన్స్ త్రూ గూగుల్ సర్వీసెస్ వెన్ పీపుల్ అండ్ ఫోటోస్ అండ్ మోర్ టు దిస్ నంబర్. ఇఫ్ టర్న్డ్ ఆఫ్ యూ విల్ గెట్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఇన్‌స్టెడ్. కనుక ఆ బటన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. తర్వాత అది ఎనేబుల్ చేయగానే నెక్స్ట్ వెరిఫికేషన్ నంబర్ అడుగుతుంది. కింద గెట్ కోడ్ అని వస్తుంది. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇలా సెక్యూరిటీ చెకప్ చేసుకున్నప్పుడు అన్ని బటన్స్ అన్ని ఆప్షన్స్ అన్నీ గ్రీన్ అయి ఉండాలి. ఓకే. తర్వాత నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.